difference between preemptive scheduling and non-preemptive scheduling. Preemptive की non-preemptive की difference जाते follow on. Non-preemptive scheduling ఇంకోటి వచ్చేసి preemptive scheduling. Preemptive. Non-preemptive అంటే మీనింగ్ చూడండి. ఒక రెడీ స్టేట్లో మనకి పూల్ ఆఫ్ ప్రాసెస్లు అవైలబుల్గా ఉన్నాయి. ప్రాసెస్లు అనొచ్చు, జాబ్స్ అనొచ్చు. నీ దగ్గర ఒక షెడ్యూలర్ ఉంది, అది కూడా నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్. సో మనకు ఆల్రెడీ ఈ రెడీ స్టేట్లో మనకి ఏవైతే ప్రాసెస్లు అవైలబుల్గా ఉన్నాయో వాటిల్లో ఈ నాన్ ప్రియంటివ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తుంది. సపోజ్ P1 అనే ప్రాసెస్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇచ్చింది అనుకోండి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంతసేపు మిగతా 3 వెయిట్ చేస్తాయి. అది అయిన తర్వాత మళ్ళీ మిగతా 3 మళ్ళీ నాన్ ప్రియంటివ్ ఒకటి సెలెక్ట్ చేస్తుంది, మళ్ళీ సిపియుకి ఇస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్. ఈ విధంగా 1 by 1 జరుగుతూ ఉంటుంది. We have a pool of processes available in your ready state. We are going to select one of the process and give it to the CPU. After completion of that process, then we are going to select one more process and then give it to the CPU. So 1 by 1 మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే నాన్ ప్రియంప్షన్ అంటే ఒక్కసారి సిపియుకి ఇచ్చాక అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ది ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం నాన్ ప్రియంటివ్ అంటాం. ఇప్పుడు నాన్ ప్రియంటివ్ పాయింట్ ఆఫ్ బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ స్టేట్ మోడల్లో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు నాన్ ప్రియంటివ్ జరిగిద్ది. నేను రెడీ స్టేట్లో ఒక 4 ప్రాసెస్లు ఉన్నాయి అన్నాను. దీంట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తాను. సిపియు అది కంప్లీట్ అయిన తర్వాత టెర్మినేట్ అయ్యింది, అంతేగా. అంటే దానికి మొత్తం కంప్లీట్ అవ్వాలి, టెర్మినేట్ అవ్వాలి. అంటే రన్నింగ్ స్టేట్ టు టెర్మినేట్ స్టేట్. లేదా 4 ప్రాసెస్లో ఒక ప్రాసెస్ ఇచ్చాను, ఆ ప్రాసెస్కి ఏమన్నా ఐఓ కావాలంటే అప్పుడు ఐఓ స్టేట్కి వెళ్ళిద్దిగా, వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిద్దిగా. మరి అలాంటప్పుడు సిపియు ఐడియల్గా ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి? ఈ మిగతా ఉండే ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వాలిగా. సో అంటే దీన్ని బట్టి రన్నింగ్ స్టేట్ టు టెర్మినేట్ స్టేట్ అయినా, రన్నింగ్ స్టేట్ టు వెయిటింగ్ స్టేట్ అయినా నీకు నాన్ ప్రియంటివ్ వర్క్ అయింది. సో నాన్ ప్రియంటివ్ ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతుంది? రన్నింగ్ స్టేట్ టు టెర్మినేట్ లేదా రన్నింగ్ స్టేట్ టు వెయిటింగ్ స్టేట్. ఈ రెండింటి మధ్య స్విచ్ అయినప్పుడు మాత్రమే నీకు నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రియంటివ్ షెడ్యూలింగ్ అంటే నీ యొక్క రెడీ స్టేట్లో ఒక 4 ప్రాసెస్లు ఉన్నాయి అనుకుందాం. P1, P2, P3, P4. నీ దగ్గర ఒక ప్రియంటివ్ షెడ్యూలింగ్ ఆల్గరిథం ఉంది. ఈ రెడీ స్టేట్లో ప్రతి ప్రాసెస్కి ఒక ప్రయారిటీ ఇస్తాం. సపోజ్ ప్రాసెస్ P1కి ప్రయారిటీ 2, ప్రాసెస్ P2కి ప్రయారిటీ 4, P3కి ప్రయారిటీ 6, P4కి ప్రయారిటీ 8. ఈ ప్రియంటివ్ షెడ్యూలరింగ్ ఏం చేస్తుందంటే ఉన్న రెడీ స్టేట్లో ఏవైతే అవైలబుల్గా ప్రాసెస్లు ఉన్నాయో వాటిల్లో ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియుకి ఇస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిలో హయ్యెస్ట్ ప్రయారిటీ ఏది? ప్రాసెస్ P4. సో P4 అనే ప్రాసెస్ సిపియుకి ఇచ్చింది. ఆ P4 అనే ప్రాసెస్ సిపియు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తున్న టైంలో హార్డ్ డిస్క్ నుంచి ఒక కొత్త ప్రాసెస్ వచ్చింది. ఆ ప్రాసెస్ సపోజ్ P5 వచ్చింది అనుకుందాం. P5 అనే ప్రాసెస్ ఎంటర్ అయింది రెడీ స్టేట్లోకి. ఈ P5 యొక్క ప్రాసెస్ అనేది, దీని యొక్క ప్రయారిటీ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీ కంటే ఎక్కువ. అంటే ఆల్రెడీ ఇది 8 కాబట్టి సపోజ్ దీని ప్రయారిటీ 10 అనుకుందాం. ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీ కంటే కొత్తగా వచ్చిన ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎక్కువ కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ని తీసుకెళ్ళి దీన్ని స్టాప్ చేసి ఇది మళ్ళీ రెడీ స్టేట్లో పెట్టి ఈ కొత్త ప్రాసెస్ని తీసుకెళ్ళి సిపియుకి ఇస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియంప్టివ్.
Preemptive means we have a pool of jobs available in our ready state. Each and every process we are going to assign with some priority. Out of all those processes, which process having the highest priority, take that process and give it to the CPU. While executing that process, if there is any new process came into the ready state, that new process having the highest priority, then already we are going currently execute చేస్తున్న ప్రాసెస్ ని ఏం చేయాలి, స్టాప్ చేసి న్యూ ప్రాసెస్ ని CPU కి ఇస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియంప్టివ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ స్టేట్స్ ఆఫ్ ది ప్రాసెస్ మోడల్లో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు మనకి నాన్ ప్రియంప్టివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నీకు ప్రాసెస్లు ఉన్నాయి, ఒక ప్రాసెస్ ఇచ్చావు, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ చేస్తున్న టైంలో కొత్త ప్రాసెస్ ఏదన్నా వస్తే అప్పుడు ఏం చేయాలి, దాని ప్రయారిటీ ఎక్కువ ఉంటే ఏం చేస్తావు, ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్న దాన్ని తీసుకెళ్ళి రెడీ స్టేట్లో పెట్టి దీన్ని రన్నింగ్ స్టేట్లో పెడతావు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి స్విచ్ అయినప్పుడు నువ్వు ప్రియంప్టివ్ వాడుతున్నావు, రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వెళ్ళినప్పుడు. అదొక కేసు. రెండోది, 4 ప్రాసెస్లు ఉన్నాయి, ఉన్న ప్రాసెస్లో హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నదే రన్నింగ్ స్టేట్కి ఇచ్చావు, సిపియూకి ఇచ్చావు, ఎగ్జిక్యూట్ చేస్తుంది. P4 అనే ప్రాసెస్ హైయెస్ట్ అనుకుందాం, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, కొత్త ప్రాసెస్లు కూడా ఏం రాలా, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, దానికి IO కావాలి. అప్పుడు ఏం చేస్తావు, వెయిటింగ్ స్టేట్కి పెడతావు. వెయిటింగ్ స్టేట్కి పెట్టినప్పుడు నీకు ఇంకా రెడీ స్టేట్లో 3 ఉన్నాయి, P1, P2, P3. ఉన్న వాటిలో ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏముందో అది ఇస్తావు. సపోజ్ P3 ఇచ్చావనుకో, ఇప్పుడు ఇక్కడేమో P4 ఉంది, ఏది వెయిటింగ్ స్టేట్లో, ఇక్కడ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, P3. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చేసాను అనుకోండి దీనికి, అప్పుడు ఇన్పుట్ ఇచ్చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ ఎక్కడ పడాలి, రెడీ స్టేట్లో పడాలి. మరి రెడీ స్టేట్లో పడినప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది తక్కువగా, అప్పుడు ఇది రెడీ స్టేట్లో పడింది కాబట్టి వెంటనే దీన్ని స్టాప్ చేసి దీనికి ఇస్తాం. అంటే రెడీ స్టేట్ నుంచి, అంటే రెడీ స్టేట్లో ఉండే ప్రాసెస్ యొక్క ప్రయారిటీ ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు నువ్వు కరెంట్లీ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాసెస్ ప్రయారిటీ తక్కువ ఉండే కూడా ఏం చేస్తావు, దీన్ని స్టాప్ చేసి దీన్ని ఇస్తాం. సో అంటే దీన్ని బట్టి మనకి ఏ స్టేట్స్కు మూవ్ అయినప్పుడు మనకి ప్రియంప్టివ్ వస్తుంది, రన్నింగ్ స్టేట్ టు రెడీ స్టేట్, వెయిటింగ్ స్టేట్ టు రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్, ఇంకోటేమో రన్నింగ్ స్టేట్ టు వెయిటింగ్ స్టేట్ టు రెడీ స్టేట్. ఈ 2 కేసెస్లో మనకి ప్రియంప్టివ్ యాక్టివేట్ అవుతుంది, ఈ 2 కేసెస్లో ఏమో నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ వర్క్ అవుతుంది.